తిరిగి వార్తలకు స్వాగతం. తణుకుపట్న వంశీకృష్ణ యాదవ్ సంఘ గౌరవాధ్యక్షుడు, తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు బొద్దాని రామకోటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షునికి పంపినట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు జన్మదినోత్సవాన్ని తణుకు బొమ్మల వీధిలో వాయుల సరళాదేవి దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కోసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 2 కుట్టు మిషన్లు, సైకిల్ను మహిళలకు అందజేశారు. చంద్రబాబు తిరిగి సీఎం అవ్వడం ఖాయమని అన్నారు. దేశం నాయకులు బోడపాటి నాగేశ్వరరావు, అంబటి సత్యనారాయణ, మారుతి వెంకటేశ్వరరావు, మాసభత్తుల నాగమణి, కె గంగభవాని తదితరులు పాల్గొన్నారు. పెట్టించి తెలియక భయపడుతున్నారు. ఎప్పుడు ఉంటారు. మనదే మన కంట మెత్తి పాడదా విజయం మన కంట మెత్తి మనదే విజయగా నిలిచి ఎండకి గృహముల నిన్నో మకు మనదే. జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై చంద్రబాబు నాయుడు గారికి, జై చంద్రబాబు నాయుడు గారికి, జై చంద్రబాబు నాయుడు గారికి. గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినం సందర్భంగా మరి ఆయన జన్మదినం పురస్కరించుకుని ఈరోజు కేక్ కట్ చేయడం, అదేవిధంగా ఆయన పేరు మీద 2 మహిళలకి కుట్టు మిషన్లు, ఒక చదువుకునే బాబుకి ఒక సైకిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా మహత్తరమైన పండుగనే తెలియజేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే యావత్ ప్రపంచంలోనే తెలియని వ్యక్తి అంటూ లేరు. ఒక మంచి గొప్ప లీడర్గా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని గౌరవించుకుంటారు. అటువంటి నాయకులు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో నడుస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఆయన జన్మదినాన్ని ఈ విధంగా అందరం కూడా ఒక పండుగలా జరుపుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు భగవంతుని మనసారా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన కుటుంబ సభ్యులతో మళ్ళీ ఈరోజు వచ్చేసరికి ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సీఎంగా పరిపాలిస్తూ మా అందరి కోరిక నెరవేరాలని ఈరోజు మేమందరూ కూడా కోరుకుంటూ తణుకు కోర్టు ఆవరణలో మే 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించి ఇరు పక్షాల మధ్య రాజీ చేస్తారని అన్నారు. కోర్టు ఆవరణలో వడదెబ్బ నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడానికి కొమ్మ చెరువు గట్టు పేసి వైద్యుడు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, గ్లూకోజ్ లెవెల్ కిట్లను న్యాయవాదులకు, కక్షిదారులకు అందించారు. సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, స్పెషల్ మేజిస్ట్రేట్ పిఎస్ చిరంజీవిరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరిచ్చే ఆదరాభిమానాలే నన్ను ముందుకు తీసుకువెళ్తుందని నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ శాసనసభ్యులు కలుపూడి శివ అన్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో క్రొవ్విడి దుర్గా దర్శన శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివకు అన్ని వర్గాల నుండి పూర్తిగా మద్దతు లభిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఆయనను వారి వారి గ్రామాలకు ఆహ్వానించి ఆత్మీయంగా పిలిచి అభిమానాన్ని పంచుతున్నారు. ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కలువపూడి శివ ప్రజల్లోనే గడుపుతున్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలువపూడి శివను ఆదరిస్తూ రాబోయే ఎన్నికల్లో తానుకు ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా కలువపూడి శివ మాట్లాడుతూ ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు తనకు పూర్తి మద్దతు తెలుపుతుంటే తాను గెలిచిన తర్వాత వారి రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజు ధనలక్ష్మి, కందిటి కృష్ణంరాజు, ఆంజనేయరాజు, బోరబత్తుల సత్యనారాయణ, కాటకంశెట్టి ఏడుకొండలు, సతీష్ కుమార్, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు శృంగవృక్షం గ్రామం రావడం జరిగింది. శృంగవృక్షం గ్రామంలో అపూర్వమైన స్వాగతం అందించిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా సోదరిమణి దుర్గ గారు ఆధ్వర్యంలో మా సోదరిమణులు మాతృమూర్తులు అందరూ కూడా అశేషంగా హాజరై నాకు స్వాగతం పలికి ఏదైతే ఒక సోదరుడిగా ఒక బిడ్డగా ఆదరణ ఇచ్చి అందరూ కూడా గౌరవించి ఆదరించినందుకు మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే గ్రామంలోని రైతాంగం కూడా నాకు ఆదరణ ఇచ్చారు. అట్లాగే యువత కూడా ఉత్సాహంతో ఆదరణ ఇచ్చారు. ఏదైతే శృంగవృక్షం గ్రామంలో మనం గతంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బాగా చేయగలిగాం, రైతులకి అండగా ఉన్నాం. అలాగే సాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం కృషి చేయడం జరిగింది. గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా సమస్యకి పరిష్కారం చేశాం. అలాగే గ్రామంలో అన్ని సీసీ రోడ్లు మ్యాక్సిమం నిర్మాణం చేశాం. ఏదైనా గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడగలిగాం. అదే ఉండి నియోజకవర్గంలో నేను గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. కానీ తెలుగుదేశం పార్టీలో మా శృంగవృక్షం గ్రామ ప్రజలందరూ నన్ను చాలా ఆదరించారు. కానీ వాళ్ళందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, కానీ మాకు శివగారితో చాలా బాండింగ్ ఉంది. ఒక తోబుట్టులాగా నన్ను 25 సంవత్సరాలు బట్టి కూడా ఆయన ఆదరిస్తున్నారు. శివగారికి అండగా మీరు అందరూ నిలబడతారని ఆశిచ్చి నేను ముందడిగేశాను. నాతో పాటు మీరు అందరూ కలిసి వస్తారని, ఉండి నియోజకవర్గంలో మన శివన్నను గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మే వాళ్ళల్లో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం ఈ 15 సంవత్సరాల్లో మేము దగ్గరుండి చూసిన వాళ్ళగా ఆయన్ని ఇంత అభిమానిస్తున్నాను నేను. కానీ నన్ను అర్థం చేసుకుని నాతో పాటు ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శివగారిని ఎంతో అభిమానిస్తున్నారు. కానీ పార్టీ అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మారిపోతాము వెళ్ళిపోతాము అనుకుంటాం తప్పు. కానీ మారిపోము వెళ్ళిపోం. కానీ పార్టీలో డిస్టర్బెన్స్లు చేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్ల వల్ల శివగారిని గెలిపించి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన ఇండిపెండెంట్గా వేసాడు కాబట్టి ఉండి నియోజక. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం విద్యేశ్వరం గోపురం గ్రామాల్లో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. జగన్ గారు పెట్టే పథకాల ద్వారా, జగన్ గారు చేసే పనుల ద్వారా, జగన్ గారు చేసే గ్రామ అభివృద్ధి ద్వారా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది ఒక్క నిమిషం ఆలోచిస్తే మనమే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం అమ్మా, సరైన నిర్ణయం తీసుకుంటాం. జగన్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. అదే నిదానంతో మేము కూడా ఇక్కడ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు ఏదో జనసేన టికెట్ ఇచ్చారని మళ్ళీ గతంలాగా మనం తప్పు చేయకూడదు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలో శనివారం ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు కాలేదని, మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేయడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నామినేషన్ దాఖల ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా తదుపరి పోలింగ్ సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ విడిది కార్యాలయం నుండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిఈఓ మాధులత మాట్లాడుతూ నామినేషన్ దాఖలకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సరిచూసుకొని సింబల్ కేటాయింపులు ఫారం 3A అప్లోడ్ చేసే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 85+ 40% పైబడిన దివ్యాంగ ఓటర్ల కోసం హోమ్ ఓటింగ్కు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఫారం 12D సర్వే చేపట్టి వారి నుంచి నిర్ధారణ చేసుకోవడం జరిగిందని తెలిపారు. హోమ్ ఓటింగ్ సంబంధించి తక్కువ స్థాయిలో అంగీకారం తెలియజేసిన దృష్ట్యా ఆ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని కార్యాచరణ నివేదిక అందజేయాలని ఆదేశించారు. తర్వాత 12 days మీకు కొన్ని మనం అన్ని ఇచ్చిన తర్వాత కొన్ని బ్యాక్ వచ్చాయి. ఆ 12 days చెక్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. పిఎస్ వైజ్ రూట్ మ్యాప్స్ రెడీ చేసుకొని టీమ్స్ రెడీ చేసుకోండి.
బికాస్ వన్స్ నామినేషన్స్ ఆర్ కంప్లీటెడ్, బ్యాలెట్ పేపర్స్ మన చేతికి వస్తే మనకు అసలు టైం ఉండదు. ఒక పక్క అబ్జర్వర్స్ని చూసుకోవాలి, ఒక పక్క క్యాండిడేట్స్ చేసే కంప్లైంట్స్ చూసుకోవాలి, ఒక పక్క యాక్చువల్ పోల్ ప్రాసెస్ చూసుకోవాలి. మనం పరిగెత్తినంత ఫాస్ట్గా పరిగెత్తదు. సో మీరు ఏ టీము ఏంటి అనేది సెట్ చేసి పెట్టేసుకోండి. దట్ ఈస్ రిగార్డింగ్ హోమ్ ఓటింగ్. అది కూడా వీలైనంత వరకు మనకి తక్కువే వచ్చాయి కాబట్టి అండ్ సెకండ్ విజిట్ కూడా ఒక 2 days తర్వాత పెట్టేస్తాను. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకోటి, మనం పరిగెత్తినంత ఫాస్ట్గా పరిగెత్తదు. సో మీరు ఏ టీము ఏంటి అనేది సెట్ చేసి పెట్టేసుకోండి. దట్ ఈస్ రిగార్డింగ్ హోమ్ ఓటింగ్. ఈనాటి బంగారు మాట, ఎదుటి వారిని చూసి ప్రేమతో నవ్వగలిగితే అదే మనం వారికి ఇచ్చే అందమైన బహుమతి. మదర్ టెరిసా. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.